హాయ్ అందరికీ. పొద్దున్న లేవంగానే మా పిల్లలైతే ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటారండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఇలా క్రిస్మస్ కదా, ఇవాళ రేపు పిల్లలకైతే హాలిడేస్ అండి. క్రిస్మస్ రోజు మా పాప చూడండి యూట్యూబ్లో చూసుకొని ఇలా తయారు చేసింది. పేపర్తోనే అండి, గమ్ము పేపరు ఇలా బాల్స్ ఉంటే చాలు మమ్మీ నాకు ఇవ్వు అనంటే ఇచ్చేస్తే ఇలా తయారు చేసిందండి. సూపర్ ఉంది కదా. మా పిల్లలకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఇవాళ చేయమన్నారు. చాలా బాగుంటుందండి. పన్నీరు కాజు వేసి చేసిన చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఫస్ట్ కాజు, టమాటాలు, ఉల్లిగడ్డ, కొంచెం కొబ్బరి, ఉల్లిగడ్డలు 3, టమాటాలు 4, కొన్ని కాజు ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో, వేడి గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి. అందులో అవి మామూలుగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే చాలా బాగుంటుందండి. మూత పెట్టేయాలి ఒక 2 నిమిషాలు. ఈలోపు మనం పన్నీరు కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. కొంచెం అయితే అయిపోయిందండి. టమాటా, కాజు, ఉల్లిగడ్డ ఉడికేసింది. ఇది చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. నీరు కూడా పోయింది చూడండి. మనం ఒక చిన్న గ్లాసు నీరు పోసి ఉడకబెడితే చాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలండి. అది వేడయ్యాక ఒక 2-3 స్పూన్లు, ఎందుకంటే పన్నీర్కి ఎక్కువ ఆయిల్ పడుతుందండి, ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసాలి. పోసినాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి మనకి మసాలాలు, దినుసులు కొన్ని వేసుకోవాలండి. ఆకు, లవంగ, మిరియాలు వేసుకున్నాక వేడి ఎక్కినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ అండి, కరివేపాకు అవి కూడా నూనెలో వేయాలి. కొంచెం వేగాక ఉల్లిగడ్డ వేగాక అల్లం, వెల్లిపాయ గ్రైండ్ చేసింది వేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు ఉడికించినాక దాంట్లో ఒక చిన్న స్పూను పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. మనం ఈ గ్రైండ్ చేసింది కాజు, టమాటా, ఉల్లిగడ్డ అందులో వేసుకోవాలండి. మొత్తం పూర్తిగా వేసుకున్నాక ఒకసారి కలిపినాక మూత పెట్టేయాలి. పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికియాలి ఒక 2 నిమిషాలు. ఒక గిన్నెలో పెరుగండి, ఒక 2-3 స్పూన్లు, అంటే మనం కర్రీని బట్టి, ఇంట్లో ఎక్కువ జనాలు ఉంటే ఎక్కువ కర్రీస్ వండుకోవచ్చు. నేనైతే ఒక 2-3 స్పూన్లు చిన్న స్పూన్తోని వేసిన పెరుగు, దాంట్లో కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి కలపాలండి బాగా. అంటే కారం కూడా మన తినే బట్టి కారం కూడా వేసేసుకోవాలి. ఈ పెరుగులను ఇలానే కలిపి అందులో వేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలపాలండి బాగా. కొన్ని వాటర్ పోసుకొని ఇంకొకసారి కలిపి చూడండి ఎంత మంచిగా గ్రేవీ కూడా ఎలా ఉందో. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మూత పెట్టేయాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిందండి. ఒకసారి కలిపి దాంట్లో కొంచెం, మనం అసలు ఉప్పు వేసుకోలేదు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనకి సరిపోను ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి. మనం కట్ చేసుకున్న పన్నీరు అందులో వేసుకోవాలండి. మనం ముక్కలు కట్ చేసుకున్న పన్నీరు మొత్తం వేసేసుకోవాలి. పూర్తిగా వేసుకున్నాక ఒకసారి కలపాలి. మూత పెట్టేయాలండి. ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉడకనిస్తే చూడండి నూనె కూడా బయటికి తేలింది, పైకి ఉడికినట్టండి. ఎర్రగా రెడ్ కలర్ ఉండాలంటే, ఇప్పుడు ఇట్లా ఆరెంజ్ కలర్ లాగా ఉందండి. రెడ్ కలర్ ఉండాలంటే పక్కన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలి. అది వేడయ్యాక అందులో ఒక చిన్న స్పూన్ కారం వేసుకోవాలి. ఎమ్మటే అందులో పోసుకోవాలండి వేడయ్యాక. ఇలా వేస్తే కర్రీ రెడ్ కలర్ ఉంటుందండి.
చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఒకసారి అటు ఇటు కలపాలి చిన్నగా, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా పన్నీరు. నేను నూనెలో వేయించలేదండి పన్నీరు, అలానే వేసిన. నూనెలో వేయించితే గట్టిగా అయిపోతాయి. పన్నీరు డైరెక్ట్ అలానే వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఉడికేసినట్టే మొత్తము. చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో. మన కాజు, ఉల్లిగడ్డ, టమాటా గ్రైండ్ చేసేస్తే చాలా బాగుంటుందండి. ఇలా దోశలకైనా, అట్టుకైనా, చపాతీలకైనా, మనకి పూరీలకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మంచిగా అసలు ఎంత చిక్కగా వచ్చింది చూడండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.